హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఈ 4 ట్రేడ్స్‌లో ఓన్లీ 1 టార్గెటే అచీవ్ అయింది. 3 ట్రేడ్స్ అనేవి మనవి మిస్ అయిపోయాయి. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 పాయింట్స్‌తో మిస్ అయిపోయింది ఎంట్రీ. ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 3 పాయింట్స్‌తో ఎంట్రీ మిస్ అయింది. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి 5 పాయింట్స్‌తో ట్రేడ్ మిస్ అయింది. థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్ అయ్యాయి. ఓకే. ఫస్ట్ ట్రేడ్ మీరు చూసుకున్నట్లయితే సెన్సెక్స్ నేను కాల్ సైడ్ ప్రొవైడ్ చేశాను 75-80. అది ఏం చేసింది అంటే 82-83కి వచ్చింది. దాని తర్వాత రివర్స్ కొట్టింది అంటే 400 పాయింట్లు వెళ్ళిపోయింది. ఇది మార్నింగ్ది. ఇక్కడ నేను ఎందుకు ట్రేడ్ ఇచ్చాను అంటే టైం కూడా చూసుకోండి. ఇక్కడ నేను ట్రేడ్ ఎందుకు ఇచ్చాను టైమింగ్ చూసుకుంటే 9:22 AM అంటే ఇంట్రాడే 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్. ఫస్ట్ క్యాండిల్ ఇంకా క్లోజింగే కాలేదు, ఇంకా 8 మినిట్స్ ఉంది. అప్పుడే నేను ట్రేడ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్కి వెళ్ళి మార్కెట్ అనేది రిజెక్ట్ అయింది సెన్సెక్స్. ఎందుకు ఎలా రిజెక్ట్ అయిందంటే బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. అందుకే కాల్ ఇచ్చాను. బట్ ఇవాళ మార్కెట్ లో ఎక్స్పైరీ కూడా కాబట్టి చాలా వాలటాలిటీతో ట్రేడ్ చేసింది కాబట్టి ట్రేడ్ అనేది మనకు దొరకలేదు, మిస్ అయిపోయింది. దాని తర్వాత ట్రేడ్ ఇద్దాం అనుకుంటే కూడా ఎక్కడ కూడా మార్కెట్ నాకు ఛాన్స్ అనేది ఇవ్వలేదు. సో హైలీ రిస్క్ కాబట్టి నేను ట్రేడ్ అనేది అది వదిలేశాను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పి ఇచ్చాను. ఓకే. పి చూడండి, ఇక్కడ పి ఇచ్చాను. పి ఎందుకు ఇచ్చాను? వై? బికాస్ పి అనేది మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇక్కడ రీటెస్ట్ కూడా జరిగింది, రిజెక్షన్ కూడా జరిగింది. దాని తర్వాత ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇండిసిజన్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. దట్స్ వై ఇక్కడ కూడా రిజెక్షన్ తో ఫాల్ అయింది. దాని తర్వాత ఇక్కడ కూడా ఫాల్ అయింది. ఇది కూడా నేను ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీది పుట్ సైడ్ ఇచ్చాను కానీ ఆపర్చునిటీ అనేది దొరకలేదు. సో దాని తర్వాత థర్డ్ ట్రేడ్ అనేది 85-400 పి ఇచ్చాను. 85-400 పి సెన్సెక్స్ లో ఇచ్చాను. సెన్సెక్స్ లో ఏమైంది అంటే ఫాల్ అవుతుండగా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది చూసారా, ఈ రివర్స్ లో మనకు ట్రేడ్ అనేది దొరికింది. దాని తర్వాత ఫాల్ అయ్యింది అండ్ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఎంట్రీ అనేది 90, ఎగ్జిట్ అనేది 160. థర్డ్ ట్రేడ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ 53-800 పిఈ. ఈ పిఈ ఎప్పుడు ఇచ్చాను అంటే మన దగ్గర ఇంట్రాడేలో ప్రీవియస్ లెవెల్స్ దగ్గర మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఒక్కసారి బ్రేక్ అయ్యి ఇక్కడ మీదికి వెళ్తే రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. అలా జరగకుండా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అంటే అది రీటెస్ట్ రివర్సల్ కిందికి జరుగుతుంది. సో ఇక్కడ కూడా ట్రేడ్ ఇచ్చాను. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఫోర్త్ ట్రేడ్ ఇమీడియట్ ప్రైస్ యాక్షన్ వాలటిలిటీ వల్ల ఇక్కడ కూడా మిస్ అయింది. ఇది మోర్ దెన్ 300 వెళ్ళిపోయింది. సో అలా ఇవాళ 4 ట్రేడ్స్ మనది సక్సెస్ ట్రేడ్సే. బట్ ఎంట్రీ పాయింట్స్ నేను ప్రాపర్ ఇచ్చిన మార్కెట్ వాలటిలిటీలో కొంతమందికి దొరికాయి, కొంతమందికి దొరకలేదు. సో ఎవరిని నేను నారాజు చేయొద్దు కాబట్టి, ఎవరిని ఆ, ఆ, చెప్పొద్దు కాబట్టి నేను ఏం చేశాను అంటే ట్రేడ్ మిస్ అయింది అని మెసేజ్ పెట్టాను. చాలా మంది కొన్నారు, చాలా మంది కొనలేకపోయారు ప్రైస్ యాక్షన్ వల్ల. సో దట్స్ వై ఇవాళ నో లాస్, ఆల్ ప్రాఫిట్స్, ఆల్ గుడ్, ఆల్ డన్. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి ఇవాళ ఒక డౌట్ క్రియేట్ అయింది. ఆ డౌట్ ఏం క్రియేట్ అయింది అంటే బ్రదర్, ఈ పాయింట్ దగ్గర మీరు చెప్పినట్టు ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ ఎక్కడ జరిగింది? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ లెవెల్ దగ్గర యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆర్డర్ బ్లాక్ పాయింట్ జరిగింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ కింద పడిపోయింది కదా అని నాకు చాలా మంది క్వశ్చన్ వేశారు. సో నేను సింపుల్ అనాలిసిస్ ఏమి ఇచ్చానంటే ఆర్డర్ బ్లాక్ జరిగిందే అనుకోండి, అది బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ఆర్డర్ బ్లాక్ జరిగితే దాని రూల్ ఏంటి అంటే మార్కెట్ ఆ ఆర్డర్ బ్లాక్ ని ఫాలో అవ్వాలి. సో ఫాలో అవ్వాలి అంటే ఫాలింగ్ మార్కెట్ లో ఇమీడియట్ బయింగ్ రాదు కదా. బయ్యర్ అయినా ట్రాప్ చేయాలి, దాని తర్వాత సెల్లర్ ని కూడా ట్రాప్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ బ్రేక్అవుట్ పాయింట్. సో ఇక్కడ అలా బయ్యర్ ని ట్రాప్ చేసి బయ్యర్ ని ప్రాపర్ గా వెళ్ళి బయ్యర్ ని ఎగ్జిట్ చేపించి సెల్లర్ ని ట్రాప్ చేసి ఇమీడియట్ గా ఇదే పాయింట్ కి వెళ్ళి నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ లో మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్న బ్రేక్అవుట్ అనేది ఫామ్ అయింది.
ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ చేసేటప్పుడు రూల్స్ అనేవి మనకు గుర్తుండాలి. ఇవాళ జరిగిన ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ఇది ఇవాళ జరిగిన ఆర్డర్ బ్లాక్. ఓకేనా? దాని తర్వాత మనకు మళ్ళీ టైప్ 1 ఆర్డర్ బ్లాక్ కూడా జరిగింది. ఇలా ఆర్డర్ బ్లాక్ జరగడం వల్ల మనకి ఇక్కడ కూడా బయింగే దొరికింది, ఇక్కడ కూడా బయింగే దొరికింది. సో ఆర్డర్ బ్లాక్ అయినప్పుడు పానిక్ అవ్వద్దు ట్రేడ్ తీసుకున్నప్పుడు. ఎందుకు అంటే అది బయింగే సూచిస్తది. బట్ అక్కడ ట్రాప్ అనేది జరుగుతది. సో ఆ ట్రాప్ లో పడదు. అందుకే చాలా మంది ఏం చేస్తారు అంటే ట్రేడ్ తీసుకున్న వెంబటే స్టాప్ లాస్ పెట్టుకుంటారు, టార్గెట్స్ పెట్టుకుంటారు. మార్కెట్ కి తెలుసు ఎవరికి ఎంత టార్గెట్ ఇవ్వాలి, ఎవరికి ఎలా స్టాప్ లాస్ తీసుకోవాలి అని మార్కెట్ తెలుసు. సో నేనేం చేస్తాను అంటే మన ఏ స్క్రీన్ షాట్లు అయినా మన ట్రేడ్స్ అయినా చూడండి మీరు, ఎక్కడైనా నేను స్టాప్ లాస్ ప్రొవైడ్ చేశానా, ఎక్కడ స్టాప్ లాస్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనకు ఆపర్చునిటీ ఉన్నప్పుడే నేను ట్రేడ్స్ తీసుకుంటాను, ఆపర్చునిటీ లేనప్పుడు నేను ట్రేడ్స్ ఇవ్వను, నేను వెయిట్ చేస్తాను. బట్ ఇమీడియట్ మార్కెట్ ఎలా చూపిస్తుంది అలా మనం ఫాలో అవ్వమండి. ఓకేనా? సో మీకు సజెషన్ ఏంటి అంటే ఎవ్రీ టైం నేను ఏం నేర్పించినా, మీరు ఏది నేర్చుకున్నా మీరు సింపుల్ గా దాన్ని ఫాలో అవ్వండి, దాని రూల్స్ ఫాలో అవ్వండి. మార్కెట్ ని చూసి పానిక్ అవ్వద్దు. మన దగ్గర మన రూల్స్ ఏం చెప్తున్నాయి దాన్ని డిసిజన్ మేకింగ్ లాగా సేమ్ అలాగే వెళ్ళండి. ఎప్పుడైనా రోడ్డు మీద గుర్రాలు వెళ్తుంటే మీరు చూస్తుంటారు కదా, వాళ్ళ కళ్ళ కింద పెడతారు, అవి తీసేస్తే డిస్ట్రాక్షన్ అవుతది, అది అక్కడ ఉరుకోవచ్చు, ఇక్కడ ఉరుకోవచ్చు, హారన్ సౌండ్స్ కి అని ఇట్లా పెడతారు కదా పక్కన. మీరు కూడా మార్కెట్ ట్రేడ్ చేసేటప్పుడు ఇలాగే ఉండాలి ఫోకస్. ఇది రూల్స్, ఈ రూల్స్ ని ఇలాగే ఫాలో అవ్వాలి. మార్కెట్ మనం బయింగ్ తీసుకుంటుంటే, సెల్లింగ్ వెళ్తుంటే పానిక్ అవ్వద్దు, వెయిట్ చేయాలి, చూడాలి అక్కడ ఏమేమి జరుగుతుంది, ప్రతి ఒక్కటి చూసి సేమ్ డైరెక్షన్ లో రూల్స్ తో వెళ్ళాలి. కానీ ఈ రూల్స్ ఇట్లా అడ్డు తీసేసి డిస్ట్రాక్షన్ అనేది జరగొద్దు. ఇది నేను చాలా స్ట్రిక్ట్లీగా చెప్తున్నాను, లేకపోతే మార్కెట్ మిమ్మల్ని కిక్ అవుట్ చేస్తుందండి. ఓకేనా? సో చలో ఇవాళ ఇలా మనం క్లోజ్ చేసేసాము. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి, 5th డిసెంబర్ అనాలిసిస్ ఏంటి? సింపుల్ అనాలిసిస్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, నేను సెన్సెక్స్ లో అనాలిసిస్ ఇవ్వాలని అనుకోవట్లేదు ఈ వీక్ అని. సో ఇవాళ కూడా నేను సెన్సెక్స్ అనాలిసిస్ అనేది ఇవ్వను. చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు సెన్సెక్స్ అనాలిసిస్ ఇవ్వట్లేదు బట్ సెన్సెక్స్ ట్రేడ్స్ ఇస్తున్నారు అంటే, యాజ్ ఐఎమ్ ప్రొఫెషనల్, నాకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో, ఎక్కడ ట్రేడ్ ఇవ్వాలో, మార్కెట్ ఎలా ట్రేడ్ చేస్తుందో నాకు తెలుసు. సో నేను అనేది దాని మీద ఫోకస్డ్ గా ఉంటాను. మీ దగ్గర చాలా మంది దగ్గర లెర్నింగ్ ఉండకపోవచ్చు, లేకపోతే చాలా మంది కొత్తగా మార్కెట్ లోకి రావచ్చు. నేను ఇచ్చిన లెవెల్స్ మీద కూర్చుంటే రేపు మార్కెట్ దాన్ని కొంచెం వేరేలా ట్రేడ్ చేసే పానిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ వై నేను సెన్సెక్స్ అనేది ఈ ఈ వీక్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ సైడ్ వే సెల్లింగ్ డైరెక్షన్, సైడ్ వే హోల్డింగ్ డైరెక్షన్, కంప్లీట్ బయింగ్, కంప్లీట్ సెల్లింగ్ అంటే ఇంప్రాపర్ గా ఉంది అన్నట్టు నా మీనింగ్. మీరు అర్థం చేసుకుంటున్నారని నేను కూడా ఆశిస్తున్నాను. ఓకే, చలో రేపటి అనాలిసిస్ మనం ఇక్కడ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ ది, నిఫ్టీ బ్యాంక్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో 3 లెవెల్స్ ఉన్నాయి రేపటి కోసం. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ట్రెండ్ రివర్సల్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అంటే మార్కెట్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది ఇక్కడ సహజం. ఓకే, రీటెస్ట్ రివర్సల్ అనేది సహజం. ఓకే, దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇది కూడా మనకు బయింగే సూచిస్తుంది. ఆల్రెడీ మార్కెట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ని బ్రేక్ చేసింది, దాని తర్వాత దాన్ని ఫాలో చేయకుండా ఫాల్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగవచ్చు. సో రేపు మార్కెట్ కనుక ఇన్ బిట్వీన్ 59,421 అండ్ 59,242 మధ్యలో ఉంటే మీరు ట్రేడ్స్ ని అవాయిడ్ చేయండి, మార్కెట్ ని అవాయిడ్ చేయండి. మార్కెట్ లో మీరు ట్రేడ్ చేయాలంటే బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్ మీదనే ట్రేడ్ చేయాలి. ఈ లెవెల్స్ ని మీరు ఫోకస్ లో పెట్టుకోండి. ఓకేనా? అండ్ మన నిఫ్టీలో వచ్చేసి 2 లెవెల్స్ ఉన్నాయండి. నిఫ్టీలో ఒక లెవెల్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, మార్కెట్ ఇవాళ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకుంది. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇవాళ ఇక్కడికి వెళ్ళి మనకు ట్రెండ్ రివర్సల్ రిజెక్షన్ అనేది జరిగింది. ఓకేనా? సో రేపు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి, లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ 2 పాయింట్స్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మనకు మార్కెట్ లో ట్రేడ్. అలా కాకుండా ఇన్ బిట్వీన్ నిఫ్టీలో ఎక్కడైనా ఉంటే మార్కెట్ అనేది మీరు అవాయిడ్ చేయండి. ఇది నా అనాలిసిస్ ఫర్ టుమారో 5th డిసెంబర్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.